నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన జలపాతం ధారావాహిక నుండి 8వ భాగం వినేద్దామండి. అమరేంద్ర తర్వాత అరగంటకు సెల్ను చేతిలోకి తీసుకుని శ్యామల నెంబర్ నొక్కాడు. అప్పుడు దుర్గ వంటింట్లో మధ్యాహ్నం భోజనానికి ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమై ఉంది. హాయ్ అమ్ము. సెల్లో అతడి నెంబర్ చూస్తూనే హుషారుగా అంది శ్యామల. తప్పు చేస్తున్నవాడిలా తడబడ్డాడు అమరేంద్ర. చెప్పమ్ము, నాకంటే కూడా ఎక్కువైన ఆ చదువు అనే తపస్సు నీకు ఎంత ఆనందాన్ని ఇస్తుందో చెప్తే నీ మాట వినైనా నేను ఆనందపడతాను అంది. ఫలితాన్ని చూసినప్పుడు కానీ తపస్సు ఎలా సాగిందో చెప్పలేను అన్నాడు మరింత కుంచుకుపోతూ. బావా, మనం ఎన్నాళ్ళు ఒకళ్ళనొకళ్ళని చూసుకోకుండా గడిపిన రోజులు తక్కువ. మనుషులు దూరమైన కొద్దీ మనసులు దగ్గరవుతాయి అంటారు. అది ఎంత నిజమో నాకు ఇప్పుడు అర్థమవుతోంది. ఆమె కంఠంలోని జీర అతన్ని వివసుని చేసింది. మాట్లాడలేకపోయాడు. ఇప్పుడు 24 గంటలు నా మనసు నీతోనే పెనవేసుకుపోతున్నది. నిన్నెప్పుడు చూస్తానా అన్న తహతహతో. మంచిదే కదా, నాలుక చివరి నుంచి వచ్చిందా అన్నట్లుంది ఆ మాట. కానీ మరోవైపు నుంచి నీ సాంగత్యంలో ఆనందం పొందలేకపోతున్నాననే కోపం. వాటిని తట్టుకోవటమే కష్టంగా ఉంది. ఏం చేస్తావమ్మా, నీ శ్యామలను బాధ పెడుతూ ఆ చదువు చదివి అంది. అదే శ్యామల నేను చెప్పేది. ఆ ఫలితం వచ్చిన రోజున నీ జీవితాన్ని ఎలా తిప్పేస్తానో నువ్వే చూస్తావు కదూ అన్నాడు. నేను అప్పుడు అంత ఆనందాన్ని ఒక్కసారిగా తట్టుకోగలుగుతానా? అందుకే కదా కఠోర నియమాలను పాటిస్తూ దాన్ని తట్టుకునేలా ఈ శరీరాన్ని తయారు చేస్తున్నది అన్నాడు ఆప్యాయంగా, గొంతు బాధతో గరగరమంటూ ఉండగా. ఏమో బాబు, నాకైతే ఎందుకో భయంగా ఉంది, గొడుగుతున్నట్టుగా అంది. భయం దేనికి? ఏది జరిగినా సుఖాంతం అవ్వాలనేదే నా ధ్యేయం. అది సరే కానీ విశ్వనాథం ఫోన్ చేశాడు. ఆ లెక్కలేవో చూద్దామంటాడు. ఇంతకీ రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి డాక్యుమెంట్స్ తెప్పించాడా నాన్న అడిగాడు. ఇవాళే కదా ఇస్తానన్నది వాళ్ళు. నాన్నకు గుర్తు చేస్తానులే అంది. విశ్వనాథాన్ని మీ ఇంటికి పంపేదా? నువ్వు రావా బావా? నేనుంటే నీ వాడి ప్రశ్నలకు అతడి దీనపు చూపులు నన్ను కలవరపరుస్తున్నాయి. నువ్వు అతన్ని వేయించినా తాళింపు వేసినా నేను ఎదురుగా ఉంటే ఇబ్బందిగా ఉంటుంది నాకు అతడికి కూడా అన్నాడు. ఒక్క క్షణం ఆలోచిస్తున్నట్టుగా ఆగింది శ్యామల. ఈ పూట బయటకు వెళ్ళే పనుంది. ప్రజెంటేషన్ కొనాలి. రేపు సాయంత్రం ఓ పార్టీకి దిల్సుఖ్ నగర్ వెళ్ళాలి. ఓ పని చెయ్యి, ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు రమ్మను. ఆమె దిల్సుఖ్ నగర్ అనటంతో అమరేంద్ర తడబడ్డాడు. ఏం పార్టీ? నాకు స్నేహితురాలుంది. ఈ మధ్యనే అనుకోకుండా పరిచయమై దగ్గరైంది. ఆవిడకి ఓ అక్కగారు ఉన్నారు. వాళ్లకు పెళ్ళైన 20 ఏళ్లకు నానా తిప్పలు పడగా ఓ మగపిల్లవాడు పుట్టాడు. వాళ్ళ ఆనందం చెప్పనలవి కాదు. ఊళ్ళో వాళ్ళనంతా పోగేస్తున్నారల్లే ఉంది బారసాలకు. ఈవిడ గారు వచ్చి వాళ్ళ అక్కగారింటికి నేను రావాలని పట్టుపడుతోంది. ఎక్కడ శ్యామల పార్టీ? చెప్పాను కదా, దిల్సుఖ్ నగర్ అని. సాయిబాబా గుడికి దగ్గరలో సకోరి అని అపార్ట్మెంట్ ఉన్నదట. అందులో. అమరేంద్ర గుండె గుబేలు మంది ఆ మాట వింటూనే. తను దుర్గతో ఉంటున్నదే ఆ అపార్ట్మెంట్లోనే. ఎన్నింటికి వెళ్ళాలి? రేపు సాయంత్రం 6 గంటలకయ్యా మొగుడా. నువ్వు వస్తావేమిటి? అది రోజు అడుగుతోంది నీ ఉడ్బీని చూపించవా అంటూ. పక్కపక్క నవ్వుతూ అంది శ్యామల. ఆయన దీక్షలో ఉన్నారు. 3 నెలల తర్వాత కానీ ఎవరికి దర్శనమివ్వరు అని నచ్చ చెప్పుకుంటూ వస్తున్నాను. శ్యామల మాటలకు అమరేంద్రకు గుండెల్లో నుండి భయంతో పాటు దుఃఖం కూడా ఎగదన్నుకొస్తున్నది. మీ శిష్యుడిని చీల్చి చెండాడమంటావా? పాపం మధ్యలో ఇతగాడిని పట్టుపట్టడం దేనికి అని చిన్న డోస్తో వదిలేయమంటావా అంది. నీ ఇష్టం శ్యామల, ఫ్యాక్టరీ నీది. అదేమిటి నీది కాదా? నేను అన్నానా ఆ మాట? మనది అనుభవా. సరే కానీ నువ్వెప్పుడు వస్తున్నావు నా దగ్గరకు? ఇప్పుడు లేనా? దిగులుగా అన్నాడు. కాదు రాజా, నా ముందుకు నా కౌగిట్లో నా గుండె చప్పుళ్ళు వింటూ గొంతు తగ్గించి గుసగుసగా అనసాగింది. ఫోన్ పెట్టేస్తున్నాను శ్యామల. ఏం ఆలస్యమైతే చదువు పాడైపోతుందా? చల్. ఫోన్ కట్ చేశాడు కావాలనే. ఆమె ఇంకా మాట్లాడితే తన దుఃఖాన్ని ఆపుకోలేడు. కళ్ళు మూసుకుని కాళ్ళు చాపుకొని సోఫాలో జారగిల పడిపోయాడు. శరీరంలో శక్తినంతా ఎవరో గుంజేసినట్లుగా ఎంతసేపు కూర్చున్నాడో అతడికే తెలీదు. అదేమిటి అలా కూర్చున్నారు? నీరసంగా ఉందా? హార్లిక్స్ కలిపించేదా? ఫోన్ మాట్లాడుతుంటేనే నీరసం వచ్చిన వాళ్ళు. ఏమో బాబు, రోజుల తరబడి యజ్ఞాలు ఎలా చేస్తారు?
ఎగతాళిగా అంది. అతడి భుజాల మీద చేతులు వేసి అతడి మీదకు వాలిపోతూ దుర్గ. కాలింగ్ బెల్ మోగింది. దుర్గ చటుక్కున లేచి దూరంగా సోఫాలో కూర్చుంటూ ఉండగానే అమరేంద్ర లేచి ఎవరా అన్నట్లుగా ఆలోచిస్తూ తలుపు తీశాడు. ఎవరో తెలియని మొహం. ఆయన విష్ చేస్తూ, నా పేరు గుప్తా, ఈ ఫ్లాట్స్లోనే సెకండ్ ఫ్లోర్లో ఉంటాను. రేపు మా అబ్బాయి బారసాల, సాయంత్రం టెర్రస్ మీద విందు. మీ దంపతులు వచ్చి మా పిల్లవాడిని ఆశీర్వదించాలి. తలుపు దగ్గరే నిలబడి చెప్పాడు. లోపలికి రండి ఆహ్వానించాడు అమరేంద్ర. ఈ పార్టీకే రేపు శ్యామలు వస్తున్నదనే విషయం గుర్తుకు రాగా కలవరపడుతూ. రాత్రి 9 గంటలకు భరద్వాజ ఫోన్ చేశాడు. హాయ్ చెప్పరా, ఏం చేస్తున్నావా అని ఫోన్ చేశాను, ఎలా ఉంది జీవితం? అమరేంద్ర పక్కున నవ్వాడు. ఆకాశంలో మబ్బులా ఉంది. అంటే అది మనం ఎలా ఊహించుకుంటే అలా ఆ రూపంలోనే కనపడుతుంది. అలాగే ఆనందిస్తున్నాను అనుకుంటే ఆనందిస్తున్నాను. భరద్వాజ నిట్టూర్పు విడిచాడు. నేను రోజు ఫోన్ చేస్తాను నీకు, బీ చీర్ఫుల్. ఆనందమే జీవితానికి అమృతం. అమరేంద్ర పకపక నవ్వాడు. అది దుఃఖంలో నుంచి వెళ్ళుకొచ్చిన లావా. అలా నవ్వకు, గుడ్ నైట్. ఫోన్ పెట్టేశాడు భరద్వాజ. మీరు సెల్ ఆఫ్ చేసి ఉంచొచ్చు కదా అంది దుర్గ అతడి ఆచ్ఛాదన లేని ఛాతీ మీద వెంట్రుకలను వేలితో గుండ్రంగా తిప్పుతూ. అతడికి ఉన్నట్లుండి కొద్ది రోజుల క్రితం భరద్వాజ గణపతితో స్ప్రింగ్లాండ్లో గడిపిన విషయం గుర్తుకొచ్చింది. వెంటనే లేచి కూర్చుంటూ, రేపు మనం హనీమూన్కి వెళ్తున్నాం అన్నాడు అమరేంద్ర దుర్గను మీదికి లాక్కుంటూ. ఏ దేశమో? హైదరాబాద్లోనే చెప్పాడు. ఈ తలుపులు వేసుకున్న గదుల కంటే మధురమైందా ఆ ప్రదేశం? కవ్వింపుగా అంది దుర్గ. నువ్వు దాన్ని చూసిన తర్వాత ఎక్కడ చంద్రుడు ఎక్కువగా తేనె కురిపిస్తాడో నీకు అర్థమవుతుంది అన్నాడు ఆమెను గుండెలకు గాఢంగా హత్తుకుంటూ. ఈ ఊళ్ళోనే కదా, అంత హడావుడి దేనికి? పాపం ఆ పెద్ద మనిషి స్వయంగా పిల్లవాడి బారసాల పార్టీకి రమ్మని ఆహ్వానించి వెళ్ళాడు. రేపు సాయంత్రం పార్టీకి వెళ్ళి ఎల్లుండి పొద్దున్నే మీరు చెప్పిన ప్రదేశానికి వెళ్దాం అంది దుర్గ మురిపంగా అతడి ముక్కు పట్టుకుని ఊపుతూ. నువ్వు రోజు తల నిండా స్నానం చేస్తావా అడిగాడు అమరేంద్ర ప్రొద్దున్న తను లేచేటప్పటికి స్నానం చేసి పొడవైన జుట్టును ఆరబెట్టుకుంటున్న దుర్గను చూసి. ఇవాళ శుక్రవారం కదా అంది. నిన్న గురువారం అని చేశావు? అవును, రేపు శనివారం, రేపు చేస్తాను. పకపక నవ్వింది. ప్రతిరోజు ఏదో దేవుడికి ప్రీతికరమైంది, రోజు చేయి మరి అన్నాడు. శ్రీవారి ఆజ్ఞ అయితే నాకు కాదనే శక్తి లేదు కదా. మీరు లేచి ముందు మొహం కడుక్కుంటారా, కాఫీ కలుపుతాను. ఇంతకీ సాయంత్రం పార్టీకి పంగనామేలేనా అడిగింది. అప్పుడు సరిగ్గా తెల్లవారుజామున 5 గంటలైంది. అమరేంద్ర దుర్గ ఎక్కిన మారుతి కారు సకోరి ముందు గేటు నుంచి బయటకు వచ్చేటప్పటికి 7 అయింది. ఇంకా శీతాకాలపు మంచు రోడ్లను తడుపుతూనే ఉంది. తార్నాక ఫ్లైఓవర్ దాటుతూ ఉండగా ఎక్కడైనా చక్కటి కాఫీ తాగుదామా అన్నాడు. నేనిచ్చిన కాఫీ రుచిని నాశనం చేయాలి అనుకుంటే అలాగే అంటూ ముందుకు చూస్తూ. ఒక పని చేద్దామా? ఎలాగో కీసరగుట్ట వైపు వెళ్తున్నాం కదా, దైవ దర్శనం చేసుకుంటే. ఓసారి ఆమె మొహంలోకి కన్నార్పకుండా చూశాడు. అతడి చూపులకు దుర్గ తల తిప్పుకుంటూ, మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, నేను మళ్ళీ అడగను అంది నీరసంగా, కాస్తంత నిరసనగా. మాట్లాడకుండా కారును ముందుకు పోనిస్తున్నాడు అమరేంద్ర. దుర్గ ఆనందంగా ఉన్నప్పుడే కాదు, కినుక వహించినప్పుడు అందంగానే ఉంటుంది. ఆ ముఖంలో మెరుపు అతన్ని ఉత్తేజితుణ్ణి చేస్తోంది. ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్ దాటి, కుషాయిగూడ దాటి, కీసర గ్రామం దాటి ముందుకు దూసుకుపోతోంది కారు. తర్వాత 5 నిమిషాల్లోనే రోడ్డు చీలుతూ కనపడింది. ఒకటి స్ప్రింగ్లాండ్ రిసార్ట్స్కి, మరొకటి కీసరగుట్ట దేవాలయానికి. కుడి చేతి వైపు తిప్పేశాడు కారుని. అతడు కారును ఎటు తీసుకువెళ్తున్నాడో గమనించి మనసులోనే నవ్వుకుని కుడి చెయ్యి ఎత్తి అతడి జబ్బ మీద గిచ్చుతూ, తీసుకువెళ్తున్నానని చెప్పొచ్చుగా, పెద్ద సీరియస్ మొహంతో బిగుసుకుపోవటం దేనికి అంది. కారు దేవాలయం ముందాగింది. ఎదురుగ్గా ఉన్న ఎత్తు మెట్లని, ఆ పైన ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని, అక్కడక్కడ విసిరేసినట్లున్న ఇళ్లను, ఆ ఎత్తు మెట్లు ఎక్కుతున్న 2-3 మనుషుల్ని చూస్తున్న దుర్గకు లోపల నుండి గుడి గంటల శబ్దం గణగణమంటూ శ్రావ్యంగా వినపడుతున్నది. రఘువర్మ పెద్దగా కేకలు వేస్తున్నాడు హాల్లో నుంచుని, మాటి మాటికి చేతిలో డిజైన్ చేసిన కర్రను పైకెత్తి కొడుకు వంక చూపిస్తూ. నిన్న ఆ కొరివి విశ్వనాథం గారిని ఎంత అవమానం చేసిందో తెలుసా? నువ్వు ఆ ఖాళీగాడు మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటే 2 సత్తు చిప్పలు పట్టుకుని అయ్యా అప్ప అంటూ రోడ్డు మీద అడుపు తినాలి మనం. ఆయన కళ్ళు ఎర్రగా మండిపోతున్నాయి. పవన్ అంతకంటే విసురుగా,
తొందరపడి పిచ్చిగా చేస్తే ఆ 2 చెప్పల్లోనే కటకటాల వెనక్కు కూర్చొని సాంబార్ కూడి తినాలి. అది గుర్తుంచుకో. అదృష్టం బాగుండి నీ స్నేహితుణ్ణి భార్యను లేపేశాం గనకే ఈ రోజున ఈ సామ్రాజ్యాన్ని ఏలుకుంటున్నాం. ఇదేం జాదూగారు కాదు, హాంఫట్ అని మనుషుల్ని లేపేయటానికి. పవన్ కోపంగా అన్నాడు. రేపు 9వ తారీఖు గురువారం బాగున్నదిట, ముహూర్తం పెట్టేసింది. ఆ మొండొచ్చి వాళ్ళ మామ సీట్లో కూర్చుంటుందిట. గుండు సూది కూడా ఆమెకు చెప్పకుండా కొనటానికి వీల్లేదుట. ఆర్డర్ వేసింది, ఆర్డరు. ఫ్యాక్టరీలో కాలు పెడితే కాల్ చేస్తాను, ఏమనుకుంటున్నదో అన్నాడు రఘువీర్. ఏమవుతుందిట? ఆమె చెప్పిన రేటుకే కొను, అటు నుంచి నరుకురా, నాసిరకం సప్లై చేయమను, అవి ఉపయోగించు. దాంతో 2-3 వర్కర్స్ చేస్తే దాన్ని వాళ్ళ ముందు నిలబెట్టి చీల్చి చెండాడి ముక్కలు చేయించు. నీకు అడ్డొచ్చేవాడెవడున్నాడు? పవన్ ముక్కు పుట్టాలు అరుస్తున్న తండ్రి మీద, తన కంపెనీలో కాలు పెడుతున్న శ్యామల మీద కోపంతో అదిరిపోతున్నాయి. రఘువర్మ విసురుగా నడుస్తున్నవాడల్లా ఆగి చేతికర్రను ఆసరా చేసుకుని ముందుకు వంగి కొడుకు మాటల్లో ఏదో విలువైన పాయింట్ దొరికినట్లుగా 2 నిమిషాలు అట్లాగే ఉండిపోయాడు. ఆ పైన కొడుకు వైపుకు తిరిగి, అరే, యూనియన్ లీడర్ మునుస్వామికి నన్ను కలవమన్నానని చెప్పు అన్నాడు. నా ఐడియా బాగుందన్నమాట. సంతోషంగా తండ్రి వైపు అడుగులు వేశాడు పవన్. నీ బొంద ఐడియా. నాసిరకం సప్లై చేయిస్తాము. సప్లయర్ మన చేతిలో వాడు కాబట్టి క్వాలిటీ కంట్రోల్లో పాస్ చేయించాలి. వర్కర్స్ను పట్టుకోవాలి. అదో పెద్ద గబ్బు అవుతుంది. పిచ్చి పిచ్చి ఆలోచనలతో నా బుర్ర పాడు చేయకుండా ముందు వాడిని పిలుచుకురా అన్నాడు. పవన్ నిరాశగా చిరాగ్గా తండ్రి మొహంలోకి చూశాడు. బోనస్ 20% కావాలంటూ స్ట్రైక్ నోటీస్ ఇప్పిస్తాను అన్నాడు ఓ నవ్వును సైనైడ్లో రంగరించి బయటికి విసురుతూ. స్ట్రైక్ జరుగుతుంది. ఆ మొండిది మన మాట వినకుండా ఫ్యాక్టరీకి వస్తుంది. వీళ్ళు అడ్డుపడతారు. అది పట్టుబడుతుంది. వర్కర్స్ మీదకొచ్చి దాని మీద దాడి చేస్తారు. పోలీసులు 4 తంతారు వాడను. అందులో ఒకడు దాని మొహాన్ని ఇంత యాసిడ్ పోసేలా ఏర్పాటు చేద్దాం. దాంతో దాని చేతులతోనే దాని కళ్ళు పొడుచుకున్నట్లు అవుతుంది. ఇక జీవితంలో మళ్ళీ ఫ్యాక్టరీలో కాలు పట్టడానికి ప్రయత్నించదు, బ్రతికున్నా కూడా అన్నాడు రఘువీర్. స్ప్రింగ్ ల్యాండ్ రిసార్ట్స్ గేటు ముందు కారు ఆపాడు అమరేంద్ర. చుట్టూ కొండలతో మధ్యలో లోయలో ఉన్నట్టు ఉంది. అప్పుడే మబ్బులు వెనగ్గా పైకి లేస్తున్న వేడెక్కని సూర్యుడు. గేటు దగ్గర సందర్శకులను ఆహ్వానిస్తున్నట్టుగా పూల మొక్కలు, ఎత్తుగా పెరిగిన యూకలిప్టస్ చెట్ల మీదుగా పిట్టల కిచకిచలు. గేటు తెరుచుకుంది. ఎంట్రన్స్ టికెట్లు తీసుకుంటూ, నాకు రూమ్ కావాలి, రోజంతా ఉండేటందుకు అన్నాడు రిసెప్షన్లో. క్యాంటీన్లో లంచ్ డిన్నర్ దొరుకుతాయిగా అడిగాడు. ఎస్ ప్లీజ్. టీ స్నాక్స్ ఎప్పుడూ ఉంటాయి. భోజనం కావాలంటే ముందు చెప్పాలి. వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ కూడా లభిస్తాయి అంది. రాత్రికుంటే మీకేమైనా అభ్యంతరమా? నో, వెల్కమ్ అంది రిసెప్షనిస్టు. ఆమె ఛార్జెస్ వివరాలు ఉన్న కార్డు ఇచ్చింది. దాన్ని చూస్తూ, ఒక సూటు ఈ రోజుకు, రేపు ఈ టైం వరకు అన్నమాట. రేపు ఉండేది వెళ్ళిపోయేది రేపు ఉదయం చెప్తాను అన్నాడు. ఆమె రిజర్వేషన్స్ చార్ట్ తీసి, ఓకే సార్, కానీ రేపటికి అన్ని సూట్స్ బుక్ అయిపోయాయి. ఇండస్ట్రియల్ కన్సల్టెంట్స్ కాన్ఫరెన్స్కి ఫిక్స్ చేసుకున్నారు 2 రోజులు. ఏమైనా కాన్సిలేషన్ ఉంటే మీకు అట్టే పెడతాను అంది. కారు లోపలికి వెళ్ళిపోయింది. చెట్ల మధ్యగా పచ్చటి లాన్లను దాటుకుంటూ. కారు దిగుతూ ఉండగానే చూసింది దుర్గ పక్కగా ఎన్నో రకాల గులాబీలతో ఉన్న ఫ్లవర్ బెడ్ను. అద్భుతంగా ఉండటంతో దాన్నే చూస్తూ ఉండిపోయింది చాలాసేపు. రూమ్ అటెండర్ అమరేంద్ర ఇచ్చిన కాగితాన్ని చూస్తూనే సూటు తాళం తీశాడు మొదటి అంతస్తులో. కుర్రవాడు గదిలో మంచినీళ్ళు తెచ్చిపెట్టాడు. రూమ్ కర్టెన్లు సరిచేసి కిందకు వెళ్ళిపోబోతూ ఉంటే, మంచి కాఫీలు 2 తెచ్చిపెట్టు అన్నాడు అమరేంద్ర. అతడు బయటికి వెళ్ళగానే తలుపు మూశాడు. కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తోంది దుర్గ. అటువైపుగా కొండను తోలుచి నీళ్లు పంపు చేస్తూ కృత్రిమ జలపాతాన్ని తయారు చేశారు. ఆ పైన కిందగా స్విమ్మింగ్ పూల్. అప్పటికే అందులో 5-6 పిల్లలు నీళ్లు చిమ్ముకుంటూ కేరింతలు కొడుతున్నారు. ఒక చిన్న పిల్లవాడు స్విమ్మింగ్ ట్యూబును నడుముకు తగిలించుకుని ఆ నీళ్లలో ఈదటానికి ప్రయత్నిస్తున్నాడు. అంత బాగుందా ఆ దృశ్యం? పరవశంతో చూస్తున్నావు అన్నాడు దుర్గ వెనగ్గా నిలబడి అమరేంద్ర. అతడి మాటలు వింటూనే ఉలికి పడ్డట్లు తాలెత్తింది. ఆ పైన జలపాతం వంక చూసింది. చిన్నగా నవ్వుతూ, అక్కడేమీ లేదులేండి, హాయిగా కూర్చుందాం పదండి అంది కిటికీ తలుపులు మూస్తూ. మళ్ళీ ఈయనగారు ఆ జలపాతాన్ని చూసి భయపడిపోయి వణికిపోతూ, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా అంటాడేమోనన్నంత కంగారుగా. ఏమీ లేనప్పుడు తలుపులు మూయటం దేనికి అంటూనే ఆ కిటికీ తలుపులు వెనక్కు నెట్టాడు. సరిగ్గా ఎదురుగా జలపాతం. దాన్నే 2 నిమిషాలు కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాడు. దుర్గ ఆదుర్దాగా అతన్ని గమనిస్తోంది. ఎంత బాగుంది, నిజం వాటర్ ఫాల్ లాగానే తయారు చేశారు. స్విమ్మింగ్ పూల్లో ఈత కొడతావేమిటి కాసేపు అడిగాడు.
మీకు నచ్చిందా అంది అతన్ని వింతగా చూస్తూ. నీకు నచ్చలేదా? వాళ్ళ ఆలోచనకు మెచ్చుకోవాలి, నీళ్లు లేని చోట జలపాతాలు సృష్టించినందుకు అన్నాడు కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ. రండి, కాఫీ వచ్చింది, తాగుదాం అంది అతన్ని అక్కడి నుంచి తీసుకొస్తూ. మళ్ళీ అతడి మూడు ఎక్కడ మారిపోతుందో అన్నంత భయంగా. ఇద్దరూ పక్కపక్కన కూర్చుని చెరో కాఫీ కప్ప అందుకున్నారు. అమరేంద్ర కొద్దిగా సిప్ చేసి గుడ్ అన్నాడు. నాకు ఒక పట్టాన ఏ కాఫీ నచ్చదు, నాకు డబల్ గుడ్డే అంది నవ్వుతూ దుర్గ. సో కాఫీ ఎంజాయ్ చేసిన తర్వాత కాసేపు అట్లా తిరిగి వద్దాం. స్విమ్మింగ్ డ్రెస్ ఉంటే ఎంత బాగుండేది, వీళ్ళ దగ్గర ఉన్నాయేమో అడిగేదేమిటి అన్నాడు కొంటెగా ఆమె మొహంలోకి చూస్తూ. మీకు ఇష్టం వచ్చిన వేషం వేసుకొని ఇష్టం వచ్చినంతసేపు జలకాలాడినండి, నన్ను మాత్రం అందులోకి లాగొద్దు అంది. బాగుంటుంది అమ్మడు. అమ్మడు లేదు, బొమ్మడు లేదు, ఒంటికి అతుక్కుపోయిన బెత్తడి గుడ్డలతో నలుగురు ముందు నాట్యం చేయాలా? నాకిష్టం లేదు అంది. సరేలే, నీకు ఇష్టం లేనిది నాకిష్టమా? లేలే, చల్లటి గాలి పీలుస్తూ కాసేపు పచ్చటి లాన్లలో తిరిగొద్దాం అన్నాడు. రూమ్ బాయ్కి లంచ్ అరేంజ్ చేయమని చెప్పి గులాబీ తోటలోకి వచ్చారు ఇద్దరు. వాటి అందాన్ని చూస్తూ అడుగులేస్తున్నప్పుడు చట్టుకున్న దుర్గకు చెల్లెళ్ళు గుర్తుకొచ్చారు. తల్లి, మంచంలో ఉన్న తండ్రి గుర్తుకొచ్చారు. తను వాళ్ళను వదిలి ఎన్నాళ్ళు ఎక్కడా ఉండలేదు. రేపటికి వారం. అవును, నన్ను ఇలా పార్కుల వెంట తోటల వెంట తిప్పటమేనా? రేపు ఇంటికి పంపేదేమైనా ఉందా అంది దుర్గ. ఆమె మాటలు వింటూనే ఉలిక్కి పడ్డట్లుగా తాలెత్తాడు అమరేంద్ర. ట్రైనింగ్లో మొదటి వారం సెలవు ఇవ్వరటాన్ని ఫోన్ చేయి ఇంటికి అన్నాడు తను ఆమెను వదిలి ఉండలేనట్లుగా. ఓహో, నాన్న ఎలా ఉన్నారో? ఇక్కడ నేను మీకు ముద్దులు కురిపిస్తూ కూర్చుంటే అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారో చూసుకోవద్దమ్మా అంది మురిపంగా అతని మొహంలోకి చూస్తూ చేయి పట్టుకుని. చూసుకో తల్లి, ఎవరొద్దన్నారు? కానీ వచ్చే బుధవారం వరకు నిన్ను వదిలే ప్రసక్తే రాదు అన్నాడు. అదేం, ఆ రోజు మంచి రోజా? పెద్ద ముహూర్తం పెట్టారు అంది ఎగతాళిగా. కాదు, కావేరి చెప్పిన గడువు మరి అన్నాడు. యూ అతడి గుండెల మీద గుప్పెడితో కొడుతూ. అంత స్వార్థం పనికిరాదు, ఇతరుల కష్ట నష్టాలను కూడా గమనిస్తూ ఉండాలి అంది కోపం నటిస్తూ. నేను చెప్పేది అదే. 18వ రోజు తర్వాత నీ ఇష్టం. వెళ్ళి 4 రోజులు ఉండిరా మీ వాళ్ళ దగ్గర, నాకు అభ్యంతరం లేదు. ఆ రోజు వరకు మనం స్ప్రింగ్ ల్యాండ్ను వదిలేది లేదు అన్నాడు. దుర్గ నిస్సహాయంగా అతడి మొహంలోకి చూసింది. తను పూర్తిగా అతడి చేతుల్లో బందీ అయిపోయిందా? తను ముందే చెప్పింది ఎట్టి పరిస్థితుల్లోనూ తను ఆదివారాలు ఇంట్లో ఉండాలి అని. నాన్న, అమ్మ, చెల్లెళ్ళు, తమ్ముడు అందరూ తన రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. తను స్వేచ్ఛగా బయటికి వెళ్లేందుకు కూడా వీలు లేకుండా అమరేంద్ర తన రెక్కలు కత్తిరించి పంజరంలో పెట్టాడు అనుకున్నప్పుడు ఆమెకు దుఃఖం ముంచుకొచ్చింది. డబ్బు ఎంత పాపిష్టిది! ముఖం పక్కకు తిప్పుకుని, ఈ విషయం నేను ముందే చెప్పాను కదా అంది కాస్త విసురుగా. నేను కాదంటం లేదే, ఈ ఒక్క వారమే, అది డాక్టర్ కావేరి చెప్పింది కాబట్టి అన్నాడు దృఢంగా. ఎట్టి పరిస్థితుల్లోనూ తన ఆశయం, కోరిక నెరవేరాలనేది అతడి సంకల్పం. మాఘమాసం వచ్చేలోగా తన వంశాంకురానికి బీజం పడి తీరాలి. దుర్గ ఇబ్బందిగా అతడి మొహంలోకి చూసింది. తప్పదా అన్నట్లు. అవును అన్నట్లుగా తల ఊపుతూ ఒక్క క్షణం ఆగి ఆమె ముఖంలోకి కన్నార్పకుండా చూస్తూ, కోపమా అన్నాడు. నాకు ఆ శక్తి ఉందా? దుర్గ శక్తి స్వరూపుని కాదా? పకపకా నవ్వాడు అమరేంద్ర ఆమెను శాంతపరచాలి అన్నట్లుగా. అతడిని చూస్తూ ఉంటే ఆమెకు కోపం వస్తున్నది. కానీ ఇన్ని లక్షలు ఖర్చు పెడుతున్న అతడికి లక్ష్యం నెరవేరాలి అంటే తను సహకరించక తప్పదు కదా. అతడు ఆత్రంగా అడిగాడు, నువ్వు నా మాట కాదనవు అవునా అంటూ. ఆమె చివ్వున తలెత్తింది. 3 నెలల అర్ధంగా అయినా 3 రాత్రుల అర్ధంగా అయినా అమ్ముడిపోయిన ఆడది ఆ మగవాడి మాటను గౌరవించడం తప్పనిసరి కదా. ఆమెకు కోపం వచ్చినట్టుగా గ్రహించి మౌనంగా ఉండిపోయాడు. తర్వాత 5 నిమిషాల వరకు ఇద్దరి నడుమ మాటలు లేవు. ఉన్నట్లుండి, ఎందుకు ఈ మౌన ప్రదక్షిణాలు? రూమ్కి వెళ్దాం పదండి, కళ్ళు మూసుకు పడుకుందాం, రాత్రులు ఎలాగో నిద్రపోనేయటం లేదు అంది విసురుగా. అసలు దేవుణ్ణి అనాలి, దేవుడికి కుళ్ళు బుద్ధి. పాపం ఆయన గారేం చేశాడు మధ్యలో? కొందరి అవసరాలు తీరేటందుకు మరికొందరికి కష్టాలు ఏర్పరుస్తూ ఉంటాడు అంది. అమరేంద్ర చటుక్కున వెనక్కి తిరిగాడు. అతడి ముఖం కోపంతో జేపురించింది. అంటే నీ డబ్బు అవసరాన్ని నేను సొమ్ము చేసుకుంటున్నానని నీ ఉద్దేశం అన్నాడు. మీరని నేను అనలేదు, అది డబ్బు లేని వాళ్ళ కర్మ అని అంటున్నాను అంది ముఖం ముడుచుకుంటూ. ఆమెకు అతడి మాటలకు రోషం వచ్చింది, దుఃఖం వచ్చింది. నేను మా నాన్నను చూడాలి. కళ్ళమ్మట నీరు జలజల కారుతూ ఉంటే అంది. నాన్న, అమరేంద్ర గడి దిల్సుఖ్ నగర్ మిస్టరీ విడిపోయింది.
రఘువర్మ కంపెనీకి వెళ్లేందుకు తయారవుతూ ఉండగా బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గరకు వచ్చాడు పవన్. ఏం కాళీగాడు మళ్ళీ ఏమైనా చెత్త ఇన్ఫర్మేషన్ పట్టుకొచ్చాడా అన్నాడు రఘువర్మ ఎగతాళిగా. కాదు నాన్న, నిజం. వాడికి ఈ సంగతి నిన్ననే తెలిసిన బెడిసి కొడితే నువ్వు తిడతావేమోనని భయపడి అన్ని విధాల రుజువులు చూసుకుని ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు. అమరేంద్ర సకోరి ఫ్లాట్స్లో ఓ అమ్మాయితో కాపురం పెట్టాడు. నిన్న పొద్దున్నే ఆ అమ్మాయితో బయటకు వచ్చి సాయిబాబా గుడికి వెళ్ళి తిరిగి అరగంటలో ఆ ఫ్లాట్స్లోకి వెళ్ళిపోయి తలుపేసుకున్నాడు. ఉదయం 8 గంటలప్పుడు కాఫీ తాగుతూ జలపాతాన్ని చూస్తూ కూర్చున్న అమరేంద్ర చేతిలోని సెల్ మోగింది. శ్యామలు చేసింది. నాకు చాలా భయంగా ఉందమ్ము. ఏడుపు బిగపట్టుకుంటున్నట్టుగా ఉంది ఆ కంఠం. ఏమైంది శ్యామల? కంగారుగా అడిగాడు అమరేంద్ర. నువ్విప్పుడు ఎక్కడున్నావు? తడబడ్డాడు. ఓ మిత్రుడి ఇంట్లో. అదే ఎక్కడా అని అడుగుతున్నాను. క్షణంలో శ్యామల కంఠం కఠినంగా మారింది. దిల్సుఖ్ నగర్లో. అబద్ధంలో కొంత నిజం. నువ్వు వెంటనే రాలేవా? ఏమిటి శ్యామల అవసరం? నాకు అవసరమే. నిన్ను చూడాలనుంది. ఆ చదువు పిచ్చిలో పడి నాకు నువ్వెంతగా దూరం అయిపోతున్నావో నీకు అర్థం కావటం లేదు. అందుకే అంటున్నాను, నాకు చాలా భయంగా ఉందని. శ్యామల, కొద్ది రోజులు నువ్వు ఓపిక పట్టలేవా? కొద్ది రోజులు ఇవి. కొన్ని క్షణాలు కూడా నిన్ను చూడకుండా ఉండలేనంత ఆదుర్దాతో ఉన్నాను. నీకు నా పుట్టినరోజని కూడా తెలియనంత పరధ్యానంలో పడిపోయావంటే నువ్వు నిజంగా చదువుతున్నావా లేక? అతడు ఉలిక్కి పడ్డట్లుగా ఎదురుగా ఉన్న జలపాతం వంక చూశాడు. తానెంత పొరపాటు చేశాడు? హ్యాపీ బర్త్డే టు యూ శ్యాము అన్నాడు ఒడివడిగా. శ్యామల దుఃఖాన్ని నిగ్రహించుకోలేకపోయింది. ఇదివరకు ఎప్పుడైనా ఇలా జరిగిందా బావా? నేను బెడ్ మీద ఉండగానే బొకేతో తయారయ్యేవాడివే. ఈనాడు నేను అడిగల్లా నీ చేత శుభాకాంక్షలు చేపించుకోవాల్సిన స్థితి పట్టింది అంటే. ఆమెకు తర్వాత నోటి వెంట మాట పెగల్లేదు. అమరేంద్రకు దుఃఖం ఆగలేదు. శ్యాము, శ్యాము, నన్ను మన్నించలేవా? నిజంగా నువ్వు చదువులో అంత మునిగిపోయావా? పట్టి పట్టి మాటలంది, మరొకసారి తన మనసులోని భయాన్ని వ్యక్తపరుస్తున్నట్టుగా. నీకెందుకు వచ్చింది శ్యాము ఆ అనుమానం? వచ్చింది కనుకనే అడుగుతున్నాను. నువ్వు అబద్ధాలు ఆడుతున్నావో లేదో నాకు తెలియదు, కానీ నిజాలు మాత్రం చెప్పటం లేదని నాకు అర్థమవుతోంది. శ్యాము, వద్దు శ్యాము, అలాంటి ఆలోచనలతో మనసు పాడు చేసుకోవద్దు ప్లీజ్. 2-3 నెలల్లో అంతా సవ్యమైపోతుంది. నేనుండి నేనేం దాచను అన్నాడు. నట్టనడి రోడ్డు మీద అంబాసిడర్ తగలబడిపోతే నాకు చెప్పాలనే ధ్యాస కూడా నీకు లేకపోయింది అంటే నీకు శ్యామలు ఏమవుతుంది బావా? అప్పటికే అతడు గుండె దుట్టవు చేసుకున్నాడు. అందుకే కంగారు పడకుండా, నిజం చెప్పి నిన్ను భయపెట్టలేదనా నీ బాధ అన్నాడు చిన్నగా. అంత ప్రమాదం జరిగినా నేను భయపడకుండా ఉండాలనేదేనా నీ కోరిక? అవును, అంతకు మించిన ఘోరాలు జరిగినా నువ్వు చెల్లించకూడదనే నా ఆకాంక్ష. గుర్తుంచుకో శ్యాము, జీవితంలో ఇలాంటి ఆటుపోట్లు తట్టుకోగలిగితేనే మనం మనగలుగుతాము. అంటే ఏంటి బావా, ఇంకా ఇలాంటివి జరుగుతాయని నీ ఉద్దేశమా? మనం మనుషులం, మన జీవితాలు మన చేతుల్లో లేవు. నాకు దూరం అవ్వాలని ప్రయత్నిస్తున్నావా నువ్వు? నిజం చెప్పు, నిన్ను చంపి నేను చచ్చిపోతాను కోపంగా విసురుగా అంది. శ్యాము, పుట్టినరోజు నాడు అలాంటి మాటలొద్దు. నువ్వు 100 ఏళ్ళు సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే అది నిజమవ్వాలంటే నాతో పాటు నువ్వు మా ఇంట్లో 12 గంటలకల్లా నా ముందు కూర్చుని భోజనం చేయాలి అంది. సెల్ ఫోన్ ఆఫ్ అయింది. బెత్తరపోయినట్లుగా దాని వంకే చూస్తూ ఉండిపోయాడు అమరేంద్ర. అప్పటికే దుర్గ అతడి చేతి మీద చెయ్యి వేసి అతడి పక్కన 5 నిమిషాల నుండి కూర్చునుందని అతడికి తెలియదు. దుర్గని ఒంటరిగా వదిలి వెళ్ళిన అమరేంద్ర స్ప్రింగ్లాండ్కు తిరిగి వచ్చేటప్పటికి సరిగ్గా 3 అయింది. శ్యామల ఒక పట్టాన వదిలిపెట్టకపోవడంతో బ్రతిమలాడి ఒప్పించి ఈ కొద్ది రోజులు ఓపిక పట్టమని చెప్పి రావటానికి అంత సమయం పట్టింది. రేపు గురువారం, నువ్వు తప్పకుండా రావాలి ఇక్కడకు. ఇద్దరం కలిసే ఫ్యాక్టరీకి వెళ్దాం. ఈరోజే ప్రత్యక్ష సమరం ప్రారంభమవుతుంది అంది శ్యామల నవ్వుతూ బయటకు వస్తున్నాం తనతో. తప్పకుండా వస్తాను. రావటమే కాదు, వాళ్ళేవో బుడిబుడి దీర్ఘాలు తీస్తే అలాగే అంకుల్, మీరు చెప్పిందా వేదం అంకుల్ అంటూ తలకాయ ఊపొద్దు అంది. అలాగే అన్నట్టుగా తల ఊపాడు. శ్యామల కారు దాకా వచ్చింది. నువ్వు ఎక్కడున్నా రోజు ఖాళీ సమయం చూసుకుని 10 నిమిషాలు నాకు ఫోన్ చేయకూడదు? నేనే చేద్దామంటే అయ్యగారు ఆ సమయంలో పుస్తక పఠనంలో లీనమై ఉండి నేనేదో ఆ దీక్షను చెడగొట్టినట్టుగా చిరాకు పడితే నాకు చిరాకు వస్తుంది. నా ఆనందం అంతా చప్పగా చాలారిపోతుంది అంది. సరే అన్నాడు. నేను గమనిస్తున్నానుగా.
ఈ మధ్య నువ్వు బుద్ధావతారంలా తయారవుతున్నావు. ప్రతిదానికి తలకాయని గుమ్మటంలా ఊపుతూ. ఆ 3 ముళ్ళు పడని నీ సంగతి ఏదో నేను చూస్తా అంది పళ్ళు కొరుకుతున్నట్లుగా దవడలు కదిలిస్తూ నవ్వు బిగపట్టుకుని. ఆ 3 ముళ్ళు పడ్డ మరుక్షణంలో నేను ఎంతగా మారిపోతానో నీకు ఇప్పుడు తెలియదు శ్యాము. నెత్తిన ఓ మొట్టాడు చిలిపిగా. నీ సాహచర్యమే నాకు బాలానికి ఇంజెక్షన్ లాంటిది. కారు స్టార్ట్ చేశాడు. అమ్మో, ఆడియన్స్ లేని చెత్త సినిమాకి వెళ్ళి ఓ మూల మన ఇద్దరమే కూర్చుంటే ఎంత బాగుంటుందో తెలుసా అంది కారు అద్దాల మీద చేతులు తీయకుండా. అంత జనం లేని హాలుకి వెళ్తే నల్లులన్నీ మనిద్దరినే కుట్టేస్తాయి అన్నాడు తలెత్తి ఆమె కళ్ళల్లోకి కొంటిగా చూస్తూ. తను మధ్యాహ్నం స్ప్రింగ్ ల్యాండ్ నుంచి వస్తూ అబిడ్స్లో కొన్న 10,000 రూపాయల బనారస్ పట్టు చీరలో ఉంది శ్యామలప్పుడు. తను ప్యాకెట్ ఇస్తూ నాదో కోరిక తీరుస్తావా అన్నాడు ఆప్యాయంగా. ఆమె బెడ్రూమ్లో తామిద్దరే ఉన్నారప్పుడు. ఈ చీర కట్టుకుని మొన్నిచ్చిన అమ్మ సొమ్ములన్నీ పెట్టుకోవాలి అన్నాడు. ఆ మాట అంటూ ఉంటే కంఠం కంపించింది. మరొకసారి, జీవితంలో మరొకసారి, బహుశా ఆఖరిసారి అవుతుందేమో ఆమెను ఈ అలంకరణలో చూడటం. అదే తృప్తి తనకు. తను రావటమే అదృష్టం అన్నంత ఆనందంగా ఉన్న శ్యామల సరే అన్నట్లుగా తాలూపుతూ వడ్డాణం తప్ప అంది. ఓహో, అది కూడా అన్నాడు. అమ్మూ, నీకు దూరంగా ఉండలేకపోతున్నానమ్మూ. ఆ మాట అంటూ ఉంటే శ్యామల కళ్ళు తడిశాయి. తనకు ఆ క్షణాన ఆవేశం వచ్చింది. ఆమంటే జాలేసింది. కానీ రేపేమవుతుందో అనే భయం గుండెల మీద ఒక్క తన్ను తనగా ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఆమె నుండి విడిపించుకోవడానికి గింజుకున్నాడు ఆమె చేతుల్ని దూరంగా నెట్టేస్తూ. నా పుట్టినరోజు నాడు నాకు చిన్న ముద్దు కూడా ఇవ్వవు కదూ. నా అమ్ము దగ్గర నాకు ఆ మాత్రం స్వాతంత్రం లేదా అంటూనే చెంప మీద చటుక్కుని ముద్దు పెట్టుకుని వెనక్కి మరింతగా తోసేస్తూ, పోయి మీ అత్త మామలతో వంటింటి కబుర్లు చెప్పుకుంటూ కూర్చోపో. నేను 10 నిమిషాల్లో నువ్వు చెప్పినట్లే అమ్మవారిలో తయారై వస్తాను అంది కోపంతో బుసలు కొడుతున్నట్లుగా ఊపిరి పీల్చి వదులుతూ. తను నవ్వుకుంటూ ఆ గదిలోంచి బయటకు వచ్చేశాడు. తర్వాత అత్తయ్య శ్యామలను ఆ చీరలో ఆ సొమ్ములతో చూస్తూ, పెళ్లినాడు పెట్టుకుంటే అందమయ్యా, ఇప్పుడెందుకు అంది ఆప్యాయంగా. పెళ్ళయ్యేటంతవరకు శ్యాము రోజు పెళ్లి కూతురే అత్తయ్య అన్నాడు. శ్యామలను అలా చూస్తూ ఉంటే తనకు చాలా తృప్తిగా ఉంది. అద్దం మీద నుంచి చేతులు తీస్తే ఇక నేను బయలుదేరతాను అన్నాడు కారు స్టార్ట్ చేస్తూ. పో, ఆ మొహం చూడు మొహం. చదువు. నా ముందు చదివితే నీకు తెలియని మేమైనా ఉంటే నేను చెప్పేదాన్ని కదా బొంగమూతి పెడుతూ అంది. నీ ముందు కూర్చుంటే నాకు చదువు వస్తుందా? నీ ముచ్చట్లు తీర్చడంతోనే నా కాలమంతా గోవిందా. బై శ్యాము కారు ముందుకు కదిలిస్తూ అన్నాడు అమరేంద్ర. బాయ్ అమ్ము. ఆమె నవ్వుకుంటూ చెయ్యి ఊపింది. గులాబీ తోటలో ఉన్న దుర్గ ఎర్ర మారుతి కారు రావటం చూస్తూనే వడివడిగా కారు దగ్గరకు వచ్చింది. సాయంత్రం 5 గంటలైంది. పుట్టినరోజు సందర్భంగా స్నేహితురాళ్లను విందుకు ఆహ్వానించింది శ్యామల. వాళ్ల రాక కోసం ఎదురు చూస్తూ తన అలంకరణకు మెరుగును దిద్దుకుంటోంది. డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుని లైట్ గోధుమ రంగు చూడీదారు వేసుకుంది. మెళ్ళో సన్నని ఒంటిపేట బంగారు గొలుసు, రవ్వల ఇయర్ టాప్స్, జుట్టును దువ్వి ముడివేసి అది జారిపోకుండా దాని మీద రాళ్లు పొదిగిన బంగారు పిన్ను పెట్టుకుంది. ఐబ్రోస్ను తీర్చిదిద్ది కళ్ళను చేపల్లా సాగదీసింది కాటుకతో. గడ్డం కిందగా ఎడం వైపు చిన్న స్పాట్ పెట్టుకుందామా అన్నట్లు ఆలోచించింది ఒక క్షణం. ఆ తర్వాత వద్దనుకున్నట్లుగా టేబుల్ సరుకులో నుంచి బొట్లు ప్యాకెట్ తీసి ముందు పడేసుకుని ఏ బొట్టు పెట్టుకుంటే బాగుంటుందా అన్నట్టుగా వాటిని చూస్తూ ఆటైన ఆకారంలో ఉండి చుట్టూ తడుకులతో మెరుస్తున్న చిన్న బొట్టును తీసుకుని అద్దంలో చూసుకుంటూ నుదుట పెట్టుకుని తృప్తిగా నవ్వుకుంది. స్నేహితురాళ్ళు ఇంకా ఎవరూ రాలేదేమిటా అన్నట్లు నుదురు చెట్లించి గడియారం వంక చూసింది. ఏ స్నేహితురాలు అన్నట్లుగా ఫోన్ ఎత్తి హలో అంది ఉత్సాహంగా శ్యామల. జన్మదిన శుభాకాంక్షలు అవతల నుండి ఒక మగ కంఠం. థ్యాంక్ యూ, కానీ క్షమించాలి, మిమ్మల్ని గుర్తుపట్టలేకపోతున్నాను అపాలజెటిక్గా అంది. పర్వాలేదు శ్యామల, గుండెల్లో దాచుకోవలసిన వాళ్లే గుండెల్లో చీల్చే పనులు చేస్తుంటే నేనెవరైతే మాత్రం నీకు నష్టమే ఉంది? నాకు అర్థం కావటం లేదు మీ మాటలు చిరాగ్గా నుదురు మూడేస్తూ అంది. వివాహం చేసుకుంటానని నలుగురి నడుమ నిశ్చయ తాంబూలాలు పుచ్చుకుని పిచ్చి పిచ్చి కారణాలతో అమరేంద్ర మీ పెళ్లిని వాయిదా వేయించింది ఎందుకో తెలుసా? ఆ కంఠంలోని కరుకుతనానికి నిశ్చేష్ట అయ్యింది శ్యామల. ఏం మాట్లాడుతున్నారు? కసురుకుంటున్నట్లుగా అంది. నా మాటల్లోనే నిజానిజాలు తెలుసుకోవాలి అంటే దిల్సుఖ్ నగర్కి వెళ్ళండి. ఒక్క క్షణం ఆగాడు. సాయిబాబా గుడికి 2 వీధుల అవతల సకోరి అపార్ట్మెంట్స్ ఉన్నాయి.
అందులో 6వ అంతస్తుకు వెళ్ళి 5వ నెంబర్ అపార్ట్మెంట్ ముందు నిలబడి కాలింగ్ బెల్ నొక్కండి. తలుపు తెరుచుకోగానే లోపలికి తొంగి చూస్తే నీ కాబోయే భర్త ఎవరితో కాపురం చేస్తున్నది తెలుస్తుంది. అతడినే పిచ్చిగా ప్రేమిస్తున్న నీ భవిష్యత్ ఏమిటో నీకు అవగతమవుతుంది. బై. యూ. ఎరుపెక్కిన కళ్ళతో చేతిలోని ఫోన్ మసైపోయేలా ఆమె చూపులు మారుతూ ఉండగా అవతల ఫోన్ క్లిక్ మన శబ్దమైంది. సరిగ్గా అదే సమయంలో మెట్ల మీద నుండి పైకొస్తున్న ఆమె స్నేహితురాళ్ల నవ్వులు మాటలు ఆమె చెవులకు మరింత కంగారు పెడుతూ వినిపించాయి. 8వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.